బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో జనసేన ఏర్పాటు చేయాలనుకుంటున్న నవ నిర్మాణ సంకల్ప సభకు ఇక్కడ పోలీసుల నుంచి నిన్నటి నుంచి అనుమతి నిరాకరించారు. కానీ అట్లీస్ట్ హైకోర్టు నుంచైనా పిల్ దాఖలు చేశాం, అక్కడి నుంచైనా పర్మిషన్ వస్తుందని చెప్పి అటు జనసేన నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ హైకోర్టులో కూడా పూర్తిగా అనుమతి నిరాకరించడంతో ఈరోజు అటు నవ నిర్మాణ సంకల్ప సభ జరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపించట్లేదు. ఒకవైపు ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం ఉండడంతో పోలీసులు కూడా అటు భద్రతా ఏర్పాట్లు చేయలేమని, మరోవైపు ఏదైతే సంధ్యా కన్వెన్షన్లో నిర్వహిస్తున్నటువంటి సభకు పార్కింగ్ సమస్య కూడా పూర్తిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. నిన్న సివి ఆనంద్ కూడా జనసేన నాయకులు ఆల్రెడీ కలిసిన నేపథ్యంలో సివి ఆనంద్ పర్మిషన్ ఇస్తారని చెప్పి చాలా మంది భావించారు. కానీ ఇక్కడ పోలీసులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇక్కడ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు హైకోర్టులో. హైకోర్టు నుంచైనా ఎలాంటి అంటే ఈవినింగ్ 3:30 వరకైనా పర్మిషన్ వస్తే కేవలం 2500 మంది కార్యకర్తలతో అయినా సరే సభ నిర్వహించుకోవాలని చెప్పి జనసేన ఇక్కడ భావించింది. కానీ పూర్తిగా ఇక్కడ హైకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈ సభ లేనట్టుగా కనిపిస్తుంది. ఇంతకుముందే అటు పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు, అట్లీస్ట్ సభకు అనుమతి ఇవ్వకపోయినా సరే తనకు ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకునే అవకాశమైనా ఇవ్వండి 4:30 నుంచి 5:30 సమయం మధ్య అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇటు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పోలీసులు రిక్వెస్ట్ చేసిన విధానం చూస్తుంటే కనుక పోలీసులు ఖచ్చితంగా అనుమతి ఇవ్వరు అని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు కూడా భావించినట్టు తెలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఉండే అవకాశాలు ఉన్నాయా 4:30 నుంచి 5:30 గంటల మధ్యలో అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పోలీసులు అనుమతి నిరాకరించడం పైన జనసేన నాయకులు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తికి ఇక్కడ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, ఎందుకు అనుమతి ఇవ్వరు అంటే దేశవ్యాప్తంగా ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు హైకోర్టు నుంచి ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందని చెప్పి ఒకవైపు జనసేన నాయకులు ఆల్రెడీ సభకు ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ హైకోర్టు కూడా దీనికి సంబంధించి పర్మిషన్ నిరాకరించడం చూస్తుంటే జనసేన కార్యకర్తలు నాయకులు ఎలా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు? రవిచంద్ర, మన నిన్న నుంచి సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో. మరి పవన్ కళ్యాణ్ ఒక సభ పెడతానని ఆల్రెడీ 4 రోజుల ముందునే వీళ్ళు డిసైడ్ చేశారు. కానీ ఎట్టకేలకు నిన్న పోలీసులు సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఎలా మీరు నిర్వహించడానికి వీల్లేదని అనుమతి నిరాకరించారు. వెంటనే జనసేన లీగల్ టీం వచ్చేసి ఒక స్పెషల్ పిటిషన్ వేశారు హైకోర్టులో ఇప్పుడే కొద్దిసేపు క్రితమే దాన్ని రిజెక్ట్ చేశారు. సో పోలీసులు ఇచ్చిన ఎవిడెన్స్ ఏవైతే రీజన్స్ ఉన్నాయో వాటిని గమనించిన, జాగ్రత్తగా చూసిన హైకోర్టు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. తర్వాత ప్లేస్ సంబంధించి కేసులు ఉన్నాయి, పార్కింగ్ ఇష్యూ, ముఖ్యంగా తెలంగాణలో కొంత వాతావరణం అంతా చేంజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది అడ్డుకుంటామని చెప్పడంతో, వార్నింగ్ ఇవ్వడంతో ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని పోలీసులు ఆ కోర్టుకు సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ లో ఉన్నాయి. సో దీంతో ఇవాళ పవన్ కు ఒక షాక్ కలిగింది, జనసేనకు ఒక జలక్ ఇచ్చింది హైకోర్టు అంటే హైకోర్టు జలక్ కాదు, ఇక్కడున్న ఇష్యూస్, ముఖ్యంగా ఇక్కడున్న ఇష్యూస్ ఏదైతే ఉందో తెలంగాణలో కూడా కొన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది, కవిత స్పందించింది, తెలంగాణ వాదులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సభ పెడితే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ, శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది, మేము అదుపు చేయలేము. ఈ రోజు ఆల్రెడీ ఫార్మేషన్ డే బిజీ ఉన్నాం. చెప్పండి, అంటే పోలీసులు అనుమతి నిరాకరించడానికి కేవలం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉండడం మాత్రమే కారణంగా కనిపిస్తుందా, లేదంటే ఈ కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను బేరీజ్ వేసుకొని ఇక్కడ అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని చెప్పి ఏమైనా పోలీసులు అనుమతి నిరాకరించారా? రైట్, ఇదే విషయం. కోర్టుకు చెప్పింది అంటే ఇవి ఉంటాయి, కానీ వాస్తవానికి చెప్పింది అయితే ఫార్మేషన్ డే సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి ఎక్కడెక్కడ. కానీ వాస్తవానికి రీజన్స్ అయితే ఇక్కడ అల్లర్లు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. ఎందుకంటే మనం చాలా చూసాం తెలంగాణ మూవ్మెంట్ లో, ఒకవేళ ఆంధ్ర వాళ్ళు మాట్లాడినప్పుడు ఎన్ని మూవ్మెంట్స్ అయ్యాయో, ఒకవేళ దాడులు చేయడము, లేదంటే బిల్డింగ్స్ మీద దాడులు చేయడం, ఇలాంటి కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం అగ్రెసివ్ గా ఒకవేళ ఎవరైనా మూవ్ అయితే మళ్ళీ మనం శాంతి భద్రతలను కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని పోలీసులు డిసైడ్ అయ్యి, సో దీని మీద అనుమతి నిరాకరించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులకు సెక్యూరిటీ పెద్ద ప్రాబ్లం కాదు, వాళ్ళకంత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక పిఎస్ తరపున లేదా 2 పిఎస్ తరపున వాళ్ళు పోలీసులు సరిపోతుంది. వీళ్ళకి పెద్ద మీటింగ్ కూడా కాదు, పరేడ్ గ్రౌండ్, జింకానా గ్రౌండ్, ఇంకేదైతే ప్రాబ్లం అవుతుంది, ఎల్బీ స్టేడియం,
కానీ ఓన్లీ సండే కన్వెన్షన్ అంటారు, చాలా తక్కువ మంది వచ్చేదానికి పోలీసు సెక్యూరిటీ ప్రాబ్లం కాదు. యాక్చువల్లీ ఎక్కడైనా గొడవలు అవుతాయా, అడ్డుకుంటారా? పవన్ కళ్యాణ్ వస్తున్న ఆయన కాన్వాయ్ అడ్డుకోవడము, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, లేకపోతే వీళ్ళని అడ్డుకోవడము ఇలాంటి జరుగుతుంది. కాబట్టి ఈ గొడవలు కొట్లాటలు పంచాయతీ అవుతాయి అనే ఉద్దేశంతో పోలీసులు రిజైన్ చేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు సబ్మిట్ చేశారు. సో కోర్టు దాన్ని అంగీకరించింది. పోలీసులు ఏదైతే వాదించారో, పోలీసుల తరపు నుంచి లాయర్లు వాదించారో దాన్ని కోర్టు అంగీకరించింది. ఈ రోజు పర్మిషన్ పూర్తిగా నిరాకరించింది. ఎస్, అంటే పవన్ కళ్యాణ్ కేవలం 2500 మంది తన కార్యకర్తలతోటి ఒక సభ పెట్టుకుంటారు చిన్న మొత్తంలో అని చెప్పగా, పోలీసులు ఈరోజు శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి నిరాకరించారు. అయితే దీంట్లో ఇందాకనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చూస్తే కనుక, ప్లీజ్ నాకు అట్లీస్ట్ ప్రెస్ మీట్ కైనా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక బాధపడుతున్నట్టుగా, సందేశం ఇస్తున్నట్టుగా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. దీన్ని అంటే ఆయన హట్ అయ్యారు అన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ చిన్న సభ కాకుండా భారీ సభకు ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. దీని మీద మనం నాగబాబు రియాక్షన్ కూడా చూసుకోవచ్చు. ఆయన అన్నాడు, ఒక అడుగు మేము వెనక్కి వేస్తున్నాం, ఈ రోజు సైలెంట్ గా ఉన్నామంటే దానికి కారణము మేము వెనక్కి వెళ్ళినామన్నట్టు కాదు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో వాళ్ళు ప్లాన్ చేస్తుంది చాలా భారీ సభకు విత్ కోర్టు పర్మిషన్, అన్ని పర్మిషన్లు అన్ని కూడా జాగ్రత్త తీసుకొని ఒక పెద్ద భారీ బహిరంగ సభకి ఏర్పాటు చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. ఇది హట్ అయ్యారు. ఈ సభకు కనీసం సభ అనుమతి ఇవ్వలేదు. కనీసం మేము ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటామంటే సంధ్యా కన్వెన్షన్ లో అన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ మొత్తం టోటల్ గా ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. సో ఈ నేపథ్యంలో హట్ అయిన జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద మీటింగ్ కే ప్లాన్ చేసినట్టుగా మనకు సమాచారం తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు 4:30 నుంచి 5:30 వరకు అట్లీస్ట్ నాకు ప్రెస్ మీట్ కైనా అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించే పోలీసులను కూడా రిక్వెస్ట్ చేశారు. అయితే దీనికైనా పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వాస్తవానికైతే ప్రెస్ మీట్ కు అసలు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఆయన ఎన్డీఏలో చాలా కీలకంగా ఉన్నారు, మోడీకి దగ్గర. మరి ఆయన ప్రెస్ మీట్ కు రిక్వెస్ట్ పెట్టడం అంటే అది నిజంగా ఆశ్చర్యమే. వాస్తవానికి ప్రెస్ మీట్ కి అయితే పోలీస్ పర్మిషన్ అవసరం లేదు. కానీ ఈ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఒకవేళ వీళ్ళు అన్ని ప్రెస్ మీట్ కూడా వాళ్ళకి ముందే తెలిసినట్టుంది. మనం ఒకవేళ ఇది కోర్టులో కనుక ఒకవేళ రిజల్ట్ కావచ్చు, రిజల్ట్ అయ్యే అవకాశాలు ఉంటే ఒకవేళ 50-50 ఉంటే ప్రెస్ మీట్ కూడా ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇది ఉదయం మనకు 9-10 గంటల ప్రాంతంలో వాళ్ళు ప్రెస్ మీట్ అని ట్వీట్ చేశారు. సో దీని అర్థమైనట్టు ఒకవేళ కోర్టు కనుక రిజల్ట్ చేస్తే కనీసం ప్రెస్ మీట్ అన్న అవకాశం ఇవ్వాలని డీజీపీకి రిక్వెస్ట్ పెట్టారు. అయితే ఇప్పుడున్న శాంతి భద్రతల విఘాతం ఈ ఇష్యూ అంతా కూడా పోలీసులు ఎలా స్పందిస్తారు, ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారా, లేకపోతే కొద్ది మందితో ఇస్తారా, లేకపోతే లేదు మీరే మాట్లాడండి, కావాలనుకుంటే మీడియా వాళ్ళకు అవుట్ ఇవ్వండి, అంటే మీరు ఏదన్నా డిజిటల్ ప్లాట్ఫామ్ తో ఇవ్వండి, ఎందుకంటే ఒకవేళ మీడియా వస్తే మీడియా వారి పేరు చెప్పి ఎవరైనా రావచ్చు తెలంగాణ వాదులు. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులు కూడా కొంతమంది మొన్న ఇక్కడ సమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో అక్కడక్కడ గొడవలు జరిగాయి, ఈ జనసేన వాళ్ళని అడ్డుకున్నారు, గొడవలు కూడా అయ్యాయి. సో ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీడియా ప్రెస్ మీట్ అంటే ఆ మీడియాతో పాటుగా ఒకవేళ తెలంగాణ వాదులు వచ్చి ఒకవేళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే ఒకవేళ అడ్డుకుంటే ఏదైనా చేస్తే ఎలా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద డీజీపీ ఒక ప్రత్యేకమైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. స్థానికంగా లోకల్ గా ఉన్న డీసీపీతో ఏసీపీతో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ ప్రెస్ మీట్ కు మనం ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీడియా వాళ్ళని ఎంతమందిని అనుమతి చేయాలి, లేకపోతే స్పెషల్ అయిన పాసులు ఇవ్వాలా, లేకపోతే మీడియా వాళ్లకు అనుమతి ఇవ్వకుండా మీడియాతో డైరెక్ట్ గా మీరు మాట్లాడుకోండి, ఇంటర్నల్ గా ప్రెస్ మీట్ పెట్టుకోండి అని అదేమన్నా ఇస్తారా మనం చూడాలి. ఇంతవరకు అయితే పర్మిషన్ అయితే రాలేదు ప్రెస్ మీట్ కూడా. మరి ప్రెస్ మీట్ కు పర్మిషన్ రాకుండా ఒకవేళ పవన్ కళ్యాణ్ మాట్లాడతారా, లేకపోతే పర్మిషన్ ఇస్తారా, మనకు కొద్దిసేపట్లో మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రెస్ మీట్ కి ఒకవేళ పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా సరే సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తన స్పందన తెలియజేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఉంటుంది, ఆయనకు వెబ్సైట్ ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళకి డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నిజంగా ఒక సందేశం ఇవ్వాలైతే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆప్షన్ 1 సభకు రిజెక్ట్ చేస్తే, ఆప్షన్ 2 సంధ్యా కన్వెన్షన్ ఇంటర్నల్ మీట్ అది కూడా క్లోజ్ అయింది, ఆప్షన్ 3 ప్రెస్ మీట్, ఒకవేళ అది కూడా అనుమతి ఇవ్వకపోతే లాండర్ ఇష్యూ ఉంది, ఒకవేళ జర్నలిస్టుల పేరు చెప్పి ఎవరైనా వస్తారు అని పోలీసులు ఒకవేళ రిజెక్ట్ చేస్తే ప్రెస్ మీట్, నెక్స్ట్ ఆప్షన్ 4 వాళ్ళు పెట్టుకున్న డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడాలని. ఆ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆయనకు జరిగిన సంఘటనలు ఇలా సభకు నిరాకరించారు, అనుమతి నిరాకరించారు, ఇంటర్నల్ మీటింగ్ సమ్మేళనం పెట్టుకుందాం అనుకున్నాం, అది కూడా రిజెక్ట్ చేశారు. కాబట్టి జనసేనకు భయపడుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వము. కాబట్టి
జనసేనను మనం ఇక్కడ డెవలప్ చేయాలని ఒక ఆవేశపూరితమైన ప్రసంగము, ఉద్యోగపూరితమైన ప్రసంగము చేసే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.